పరమశివుడు జటాజుటధారి అయి సింహం రూపంలో నేరుగా భూమికి దిగివచ్చారు అనేలా. శత్రువుల వైపునకు దూసుకొచ్చిన తీరు వేరే లెవెల్ అంతే. వెపన్స్తో ఉన్న వారిని తన త్రిశూలం భుజాలపైనే బాలయ్య గాల్లోకి ఎగరేయడం టీజర్లో ప్రతి ఫ్రేమ్ను మళ్ళీ చూడాలనిపించేలా చేస్తుంది. ఇక తమన్ బీజిఎం గూస్ బంప్స్ తెప్పిస్తుండగా థియేటర్స్ దద్దరిల్లడం ఖాయమంటూ బాలయ్య ఫ్యాన్స్తో పాటు మూవీ లవర్స్ పేర్కొంటున్నారు. పాన్ ఇండియా స్థాయిలో డివోషనల్ అంశాలతో ముడిపెడుతూ మాస్ ఎంటర్టైనర్గా బోయపాటి ఈ మూవీని తెరకెక్కించినట్లు టీజర్ను బట్టి అర్థమవుతుంది. దేశాన్ని నాశనం చేసేందుకు సరిహద్దులను దాటి వస్తున్న శత్రువులను తన ఒంటి చేత్తోనే మట్టి కరిపించిన యోధుడిలా బాలయ్య కనిపించనున్నట్లు అర్థమవుతుంది. అఘోరగా సాక్షాత్తు శివుడి రూపంలో శత్రువులను అంతమొందించిన తీరు ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఒక్క టీజర్తోనే బాలయ్య ఫ్యాన్స్కు ఫుల్ ట్రీట్ ఇచ్చేశారు బోయపాటి. ఇక మూవీ కోసం ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. 14 రీల్స్ ప్లస్ బ్యానర్స్పై ఎం. తేజస్విని సమర్పణలో రామ్ అంచట, గోపి అంచట మూవీని నిర్మిస్తుండగా సంయుక్త మీనన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఆది పినిశెట్టి కీలక పాత్ర పరమశివుడు జటాజుటధారి అయి సింహం రూపంలో నేరుగా భూమికి దిగివచ్చారు అనేలా. శత్రువుల వైపునకు దూసుకొచ్చిన తీరు వేరే లెవెల్ అంతే. వెపన్స్తో ఉన్న వారిని తన త్రిశూలం భుజాలపైనే బాలయ్య గాల్లోకి ఎగరేయడం టీజర్లో ప్రతి ఫ్రేమ్ను మళ్ళీ చూడాలనిపించేలా చేస్తుంది. ఇక తమన్ బీజిఎం గూస్ బంప్స్ తెప్పిస్తుండగా థియేటర్స్ దద్దరిల్లడం ఖాయమంటూ బాలయ్య ఫ్యాన్స్తో పాటు మూవీ లవర్స్ పేర్కొంటున్నారు. పాన్ ఇండియా స్థాయిలో డివోషనల్ అంశాలతో ముడిపెడుతూ మాస్ ఎంటర్టైనర్గా బోయపాటి ఈ మూవీని తెరకెక్కించినట్లు టీజర్ను బట్టి అర్థమవుతుంది. దేశాన్ని నాశనం చేసేందుకు సరిహద్దులను దాటి వస్తున్న శత్రువులను తన ఒంటి చేత్తోనే మట్టి కరిపించిన యోధుడిలా బాలయ్య కనిపించనున్నట్లు అర్థమవుతుంది. అఘోరగా సాక్షాత్తు శివుడి రూపంలో శత్రువులను అంతమొందించిన తీరు ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఒక్క టీజర్తోనే బాలయ్య ఫ్యాన్స్కు ఫుల్ ట్రీట్ ఇచ్చేశారు బోయపాటి. ఇక మూవీ కోసం ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. 14 రీల్స్ ప్లస్ బ్యానర్స్పై ఎం. తేజస్విని సమర్పణలో రామ్ అంచట, గోపి అంచట మూవీని నిర్మిస్తుండగా సంయుక్త మీనన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఆది పినిశెట్టి కీలక పాత్ర